హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన మ్యాగీ నూడిల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒకసారి నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెడితే మరొకసారి ఇదే విధంగా చెయ్యు అనేంత టేస్ట్ అయితే ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేనైతే ఇప్పి మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ని 5 రూపీస్ ప్యాకెట్స్ ఒక 6 అయితే తెచ్చానండి. మీరు కావాలంటే ఒకటే పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయొచ్చు. ఈ ప్యాకెట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిని కట్ చేసుకొని నూడిల్స్ని మ్యాగీ మసాలా పౌడర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాగీ మసాలా పౌడర్ని అంతా కూడా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ మ్యాగీ మసాలా పౌడర్లోనే క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ ఉంటాయండి. గరం మసాలా పౌడరు, కారం అన్నీ మిక్సింగ్ చేసి మన ఈ పౌడర్లో అయితే వస్తుంది. సో మనం ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక 2-3 చెంచాల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసుకొని కాసేపు ఫ్రై అవ్వాలి. సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి ముక్కను కూడా వేసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. సో చిటికెడంత సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే మన నూడిల్స్ అనేది టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను అయితే బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది. దీనిలోకి టమాటీ ఏమీ అవసరం లేదండి. ఉల్లిపాయలు ఒకటే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. నూడిల్స్ స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1/2 టీ స్పూన్ అంత కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మ్యాగీ నూడిల్స్ మసాలా పౌడర్ ఉంది కదా, దాన్నైతే కొంచెం వేసుకొని మరికొంచెం మ్యాగీ ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కొంచెం మ్యాగీ మసాలా పౌడర్ వేసుకొని మరి కొంచెం ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మసాలా పౌడర్ మొత్తం ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 2 గ్లాసుల దాకా నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. వాటర్ అనేది బాగా మరిగితేనే మనం నూడిల్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వాటర్ అనేది బాగా మరిగినాక మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాకలా తీసిపెట్టిన నూడిల్స్ మొత్తాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు నూడిల్స్ని అయితే ఉడకనివ్వాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో కానీ మీరు కానీ మ్యాగీ కానీ ట్రై చేశారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పటి వరకు నా వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ నూడిల్స్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం నూడిల్స్ అంతా అయినాక మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఈ విధంగా నూడిల్స్ అనేది అవుతుంది. ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు దీనిలో ముందుగా మనం తీసిపెట్టిన మ్యాగీ మసాలా పౌడర్ కొంచెం ఉంది కదా, అది కూడా వేసి మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు మరొక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని అయితే నూడిల్స్ని అయితే అలా కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయిన మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ. ఇదైతే మటుకు మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.